కవితను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? కవిత లాయర్ సోమ భరత్ కేసు గురించి ఏమన్నారు? కేసు పెండింగ్ లో ఉన్న ఈడీ అధికారులు ఎందుకు కవితను అరెస్ట్ చేశారు? కవిత కేసు సుప్రీంకోర్టులో ఉన్న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడానికి కారణమేంటి? కవిత కేసులో ట్విస్ట్ ఏంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి వ్యతిరేకమని ఆమె లాయర్ సోమ భరత్ అన్నారు. ఈ మేరకు కవిత అరెస్ట్ పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని అన్నారు. అరెస్ట్ చేయడంలోనూ ఈడీ అధికారులు నిబంధనలు పాటించలేదని అన్నారు. దీంతో పాటు ఒక మహిళను రాత్రి సమయంలో అరెస్ట్ చేయడం దుర్మార్గమని, అరెస్ట్ పై న్యాయమూర్తి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ కు గల కారణాలను తెలియజేయాలని కోరినా ఈడీ అధికారులు ఇవ్వలేదని భరత్ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన అండర్ టేకింగ్ ను కూడా అతిక్రమించిన ఈడీ ఈ విధంగా అరెస్ట్ చేయడం అన్యాయం, చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను ఈడీ అరెస్ట్ అంశంపై కోర్టులో విచారణ కొనసాగుతుందని, అదే సమయంలో అరెస్ట్ చేసింది అన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చిందని, అయితే సుప్రీంకోర్టు ఈ కేసును ఈ నెల 19కి వాయిదా వేసిందని అన్నారు. అయినప్పటికీ అప్పటి వరకు కూడా వేచి చూడలేని ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గము అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అయితే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు విచారించి ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. మొత్తం 12 మంది ఈడీ అధికారులు కవిత నివాసానికి వచ్చారు. ఇందులో ఢిల్లీ నుంచి 7 అధికారులు ఉండగా వారిలో 2 మహిళా అధికారులు ఉన్నారు. ఈ మహిళా అధికారుల సమక్షంలో కవిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. మద్యం కేసుకు సంబంధించి ఆమె వద్ద ఉన్న డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 12 మంది ఈడీ అధికారుల్లో 5 కవిత నివాసంలోకి వెళ్లగా మిగతా అధికారులు మాత్రం ఇంటి బయటే ఉండిపోయారు. ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరపు లాయర్ సోమ భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోనికి అనుమతించలేదు. కేసు పెండింగ్ లో ఉన్నందున అధికారులు ఎందుకు వచ్చారో తెలియాల్సి ఉంది అన్నారు. తీర్పు వచ్చే వరకు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని ఈడీ స్పష్టం చేసింది అన్నారు. కవిత అరెస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.